టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో ఈరోజు మరి బుధవారం 20వ తారీఖు ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో వీరికి ఎంతో కొంత మరి అయోమయం కానీ లేదా కన్ఫ్యూజన్ అంటాం. సో ఇలాంటి కన్ఫ్యూజన్ ఏదైనా సరే ఏర్పడటం అనేది ఉంటుంది. అన్ని పనులు ఒకేసారి వీరి మీద పడటం, ఆ పనుల్లో ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి అనే ఒక క్రమశిక్షణ లేకపోవటం కానీ, లేదా అమిత ఆలోచన వల్ల కానీ వాటిని అటు ఇటు కాకుండా వదిలేయటం కూడా వీరు ఒత్తిడితో ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఏది అవసరం, ఏది అనవసరం, ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి, ఇలాంటి విషయంలో ఈరోజు ఒక ప్రణాళిక లేకపోతే కనుక మరి చివరికి వచ్చేప్పటికీ ఒత్తిడి ఎక్కువ గురవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా రావాల్సిన డబ్బు విషయంలో కానీ, ఖర్చు పెట్టవలసిన ధనం విషయంలో కానీ ఎలాంటి ప్రతిబంధకాలు కూడా లేవు. ఏ పనులు మీరు ఎలా చేయాలనుకుంటున్నారో మీ శక్తి సామర్థ్యాలతో అట్లానే చేయటం అనేది కూడా ఉంటుంది. 10 మంది దగ్గర అయితే కనుక మీరు శభాష్ అనిపించుకుంటారే తప్ప అవమానంతో తలదించుకోవాల్సిన పరిస్థితి అయితే ఈరోజు ఎక్కడ కూడా కనపడటం లేదు. వృషభ రాశి వారికి ఈరోజు చాలా మరి ఏది ఎంచుకున్నప్పటికీ కూడా ఇది మాకు వెన్నతో పెట్టిన విద్య అన్నంత తేలిగ్గా ఆయా పనుల్ని పూర్తి చేయటం అనేది ఉంటుంది. బయట వాహనాలు నడిపేప్పుడు కూడా ఒక పద్ధతిలో నడిపించడం అనేది కూడా ఉంటుంది. ప్రమాదాలకి దూరంగా శక్తివంతంగా తమ యొక్క జీవితాన్ని మలుచుకోవటం కూడా ఈరోజు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మరి ఏదైనా సరే దీర్ఘకాలిక వ్యాధుల్లో ముఖ్యంగా అంతర్యేంద్రియాలకు సంబంధించిన ఏమైనా సరే చిన్న సమస్యలు అయితే ఈరోజు పొడసూపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, పై అధికారుల ద్వారా వీరు మన్నన పొందటం, ఎంతో కొంత తమ యొక్క ప్రతిభా పాఠవాలను విస్తరింపజేసుకోవటం అనేది కూడా ఈరోజు వృషభ రాశి వారికి ఎక్కువ కనిపిస్తుంది. మిథున రాశి వారికి వారి యొక్క జీవితం ఈరోజు కొన్ని కొత్త పాఠాలు నేర్పటం అనేది ఉంటుంది. ఎవరితో ఎట్లా ఏ పని ఎలా సాధింపజేసుకోవాలో అనే దాంట్లో ఒకంత మరి వీరు ఆలస్యం చేయటం అయితేనేమి, లేదా దానికి తగినట్టుగా వారికి అవతల వారికి వీరి నుంచి సరైన స్పందన అందించలేకపోవటం వల్ల అయితేనేమి, వీరు కొన్ని మరి అవకాశాలు కోల్పోవటం కానీ, లేదా అపార్థాలకు తావివ్వటం కానీ పరిస్థితులు అయితే చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. కనుక ఏదైనా సరే మరి ఒక నిర్దిష్ట రూపంలో వీరు వ్యక్తం అవటం అనేది కూడా చాలా అవసరం. ఇక వీరు ఏదైనా సరే కొత్త విషయాలు నేర్చుకుందాం అనుకున్నప్పుడు అది ఆడంబర శూరత్వంగా కాకుండా వాటిని ఒడిసి పట్టుకోవటం, దాని మీద స్థిరంగా నిలబడటం అనేది కూడా అవసరం. కానీ వీరి యొక్క బుద్ధి చంచలంగా ఉండి అలా ఆలోచనలతోనే గడిపేయటమే తప్ప ఆచరణలోకి తీసుకురావటం అనేది ఒకంత ఆలస్యమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. వ్యాపారంలో కూడా వారికి వ్యాపారస్తుల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి ఆయా విషయాల్లో తగినంత లాభం రగించడం అనేది కూడా ఈరోజు అయితే కనిపిస్తుంది. కర్కాటక రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండవలసింది ఆరోగ్య విషయం, ఖర్చు విషయం. ఈ 2 విషయాలు కనుక ఒక పొంతన లేకపోతే మాత్రం, అవగాహన లేకపోతే మాత్రం దాని యొక్క ఇబ్బందులు వీరు ప్రత్యక్షంగా చూడవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఏదైనప్పటికీ కూడా వీరు ఇతరత్ర అన్ని విధాల ఆనందాన్ని అనుభవించడం అనేది ఉంటుంది. ఏవైనా దూర ప్రాంతాలు వెళ్ళాలి అనుకుంటే కనుక ఆయా పనులన్నీ కూడా సాధ్యమవటం అనేది ఉంటుంది. తర్వాత వీరి యొక్క ఏదైతే వారి యొక్క మనోవాంఛలు ఉంటాయో ఆ మనోవాంఛలు పంపింపజేయడానికి ఈరోజు అందుకు తగినంత వర్తమానాలు రావటం కానీ, లేదా అందుకు తగిన ప్రత్యుత్తరాలు రావటం కానీ వీరికి చాలా సంతోషాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. ఇన్నాళ్ళకి తమ సమస్యలకి ఒక మరి పరిష్కారం దొరికింది అన్నట్టుగా మురిసిపోవటం కూడా ఆ రకంగానే కనిపిస్తుంది. కనుక కర్కాటక రాశి వారు ఈరోజు మరి ఏదైనా కానీ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే ఎక్కువ శాతం మంచి ఫలితాలు జరుగుతాయనే విషయంలో కూడా ఎలాంటి ఆక్షేపణ లేదు. సింహరాశి వారికి ఈరోజు అమితంగా ధన వ్యయం అనేది ఉంటుంది. అలాగే ఎవరైనా సరే దూర ప్రయాణాలకు వెళ్దాము చేద్దాము అనుకునే వాళ్ళకి దానికి సంబంధించిన ప్రణాళికలు కరెక్ట్ వేలో అవి రూపుదిద్దుకోవటం అనేది కూడా కనిపిస్తుంది.
ఇక భార్యాభర్తల విషయంలో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండవు. కానీ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు, ముఖ్యంగా వృద్ధ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఏదో రకంగా కొంత ఇబ్బంది ఈరోజు ఎదుర్కోవటం అనేది కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. అలాగే ఈ జాతకులు ఎవరైతే ఉంటారో, సింహరాశి జాతకులు ఎవరైతే ఉంటారో వారు పెళ్లి కోసం ఎవరైతే వేచి ఉన్నారో వారికి అందుకు తగినట్టుగా కొన్ని మంచి జరగడం అనేది కూడా ఈరోజు ఉంటుంది. కొంతమంది మరి సంబంధాలు ఖచ్చితంగా కాయపరుచుకోవటం లాంటి మంచి విషయాలు కూడా వినడానికి ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కన్యా రాశి వారు ఈరోజు మరి ఏదైనా కానీ బలవంతంగా లాగటం అనేది ఉంటుంది తప్ప ఆనందంగా ఏ పని చేయలేకపోవటం అనేది ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఏదో రకమైన ప్రతిబంధకం కానీ, అనుమానం కానీ ఎదురయ్యి వీరిని సతమతం చేయటం అనేది ఉంటుంది. మరి మనం ముందుకెళ్దాము అనుకుంటే ఒకరు వెనక్కి లాగేవాళ్ళు, వెనక్కి వెళ్దాము అనుకుంటే ముందుకు లాగేవారు. ఇలా ఒక రకమైన సంయమనం లేకుండా ఇబ్బంది ఎత్తుకోవటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. మాట మన్నన అనేది పెరిగినప్పటికీ కూడా దానికి తగినంతగా రాబడి లేకపోవడం అనేది కూడా కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా ఏవో రకంగా ఇంట్లో ఉండే వ్యక్తుల వల్ల సమస్యలు ఎదుర్కోవటం అనేది కూడా అలాగే కనిపిస్తుంది. తులారాశి వారికి ఈరోజు మానసికంగా, శారీరకంగా తగినంత ఆనందం లభించడం అనేది ఉంటుంది. గతం తాలూకు ఏవైతే మనం తప్పులు చేస్తున్నామో ఆ తప్పుల నుంచి నెమ్మదిగా బయటపడుతూ రావటం అనేది ఉంటుంది. ఎవరినైతే కలవాలో, ఎక్కడైతే కలవాలో వారిని ఆ రకంగా కలిసి వారి ద్వారా ఎంతో కొంత మేలును పొందటం అనేది కూడా ఈ తులారాశి వారికి కనిపించడం అనేది ఉంటుంది. ఇక ఏదైనా సరే గృహ సంబంధ విషయాలనుకోండి, ఆర్థిక సంబంధ విషయాలనుకోండి, భూ సంబంధ విషయాలనుకోండి, అవన్నీ కూడా ఎంతో కొంత పరిష్కార దిశగా అడుగులేయటం అనేది కూడా వీరికి మానసికంగా ఆనందం కలిగించడం అనేది ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎవరితో అయినా సరే జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఉంది. ఈరోజు కూడా వీరు ఎంతో కొంత కోపతాపాలకి పోవటం, లేదా అక్కర్లేని పట్టుదలకి పోవటం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో వీరికి శ్రమ అనేది పెరగటం అనేది ఉంటుంది. మరి ఆ శారీరక శ్రమకి కొంత తల్లడిల్లటం, లేదా ఉద్యోగాలు మానేద్దామా అనే ఒక నిశ్చయానికి రావటం అనేది కూడా కొంతమంది విషయంలో సంభవించడం అనేది ఉంటుంది. కానీ ఒకంత ఓపిక పడితే కనుక రానున్న కాలంలో వీరు చాలా చక్కటి మంచి ఫలితాలు అయితే పొందడానికి ఉంటుంది. ఇక ఏదైతే అర్ధాష్టమ శని ప్రభావం ఉందో అది కూడా క్రమంగా వీరికి ఆ ప్రభావం తగ్గి ముందుకెళ్ళడానికి కూడా సానుకూలమైన పరిస్థితులు అయితే అతి కొద్ది రోజుల్లోనే ఈ వృశ్చిక రాశి వారికి కనిపించడం అనేది ఉంటుంది. ధనుర్రాశి వారికి ఈరోజు కూడా చెప్పుకోదగిన ప్రతికూల పరిస్థితులు అయితే ఏమీ లేవు. దైవ బలం మెండుగా ఉంది, గ్రహ బలం కూడా మెండుగా ఉంది. వీటి రెండింటి పొంతన వల్ల వీరి జీవితం మరి ప్రతిదీ కూడా నల్లేరు మీద బండిలాగా సునాయాసంగా వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. మాట గౌరవం పెరుగుతుంది, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. తర్వాత ఇంట్లో బాధ్యతలు ఎన్నున్నా కూడా వీరు కనుక ఈ బాధ్యతలు పూర్తి చేయగలిగారు, వీరికి మాత్రమే ఈ రకంగా మరి చేతనవుతుంది అనే ఈ ప్రశంసపు మాటలు కూడా వినటం వల్ల ఆ బాధను మీరు మర్చిపోవటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక మానసికంగా చూసుకున్నా, ఇటు మరి ఆర్థికంగా చూసుకున్నా ఎంతో కొంత లాభపడటం అనేది ఉంటుంది. దీనివల్ల శారీరక బాధని మీరు మర్చిపోవటం అనేది కూడా ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు ఎవరితో కూడా మరి సంయమనంగా వెళ్ళటం అనేది మంచిది. ఏదో ఒక ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ, లేదా మన్ని బుక్రోషపరిచి గాయపరిచి ఆనందించే వ్యక్తులు కానీ తారసపడటం అనేది ఉంటుంది. మన మానాన మనం కూర్చున్నప్పటికీ కూడా కావాలని కవ్వించే సంఘటనలు కానీ, పరిస్థితులు కానీ ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇక వ్యాపార వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి చెడు పరిస్థితులు అయితే కనిపించడం లేదు. రావాల్సినవి ఏవైనా కూడా అవి సకాలంలో పొందటం అనేది ఉంటుంది. ఏలినాటి ప్రభావం ఉన్నప్పటికీ కూడా
దాని విషయం వల్ల కూడా కొన్ని మంచి అంటే ఈ ఏళ్ళని నడుస్తున్నా కానీ ఇంట్లో ఎవరైతే కళ్యాణానికి వేచి ఉన్నారో వారికి ఆ కళ్యాణం కొంతవరకు స్థిరపడడానికి కూడా ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకోవడానికి కూడా అవకాశం లేకపోలేదు. కుంభరాశి వారు ఈరోజు జాగ్రత్త పడాల్సిన ప్రధాన విషయం ఆర్థిక అంశం. ఈ ఆర్థిక స్థితిగతుల్లో ఎంతో కొంత ఒడిదుడుకులు ఏర్పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. గతం చేరుకు తప్పులు కానీ అప్పులు కానీ ఏవైతే ఉంటాయో అవి మీద పడేలాగా ఇప్పుడు ఉండటం అనేది ఉంటుంది. ఎంత ఓర్పుగా వెళ్ళినప్పటికీ కూడా ఆ ఓర్పు అడవి కాసిన వెన్నెలవటమే తప్ప దానివల్ల ఉపయోగం లేదు అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడానికి చేసే ప్రయత్నంలో అన్నిట్లో ఏదో రకమైన అడ్డంకులు పడచూపడం అనేది ఉంటుంది. మనం ముందుకెళ్దాము అంటే ఒక్కోసారి అనారోగ్యం సహకరించకపోవటం అంటే రోగం బారిన పడటం అనేది కూడా ఉంటుంది. దానివల్ల ఏవైనా సరే నత్తనడగ్గా వెళ్తాయి తప్ప మరి కావాల్సిన వేగంలో మనం వెళ్ళలేకపోవటం అనేది కూడా ఈరోజు ఒకంత మనకి ఆందోళన కలిగించే విషయంలా ఉండటం అనేది కూడా ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన ప్రధాన విషయం కంటి మరి తర్వాత గొంతు. ఈరోజు కూడా ఈ రెండు యొక్క ఆరోగ్య విషయాల్లో వీరు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. తర్వాత ఇంకా అప్పటికప్పుడు వచ్చే రోగాలు అనేది మన చేతుల్లో ఉండదు. అయినప్పటికీ కూడా ఒక్కోసారి వీరికి ఉద్యోగ సమస్యలు రావడానికి కూడా అవకాశం లేకపోలేదు. ఇక ఆర్థిక విషయాల్లో చెప్పుకోదగిన ఆందోళన అయితే ఏమీ కనిపించడం లేదు. రాబడి పెరుగుదల లేదా రాబడి లేకపోవటం అనేది కాకుండా అలా మధ్యస్థంగానే ఉండిపోవటం అనేది ఉంటుంది. కనుక ఏదైతే నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలానే ఉంటుంది కనుక పెద్దగా మరి బెంబేలు పడడానికి అయితే ఉండదు. ఎందుకంటే మనం ఇప్పటికే దానికి అలవాటు పడి ఉండిపోయాం కనుక ఏదైనప్పటికీ కూడా మీనరాశి వారు జాగ్రత్త పడాల్సింది ఈరోజు ఆరోగ్య విషయంలో ఒకంత శ్రద్ధ చూపటం అనేది.